రాజకీయం అనేది ఒక బ్రహ్మ విద్య. అదంత ఈజీగా అందరికీ అబ్బే సబ్జెక్ట్ కాదన్నది ఎన్నోసార్లు రుజువైన నిజం. రాజకీయాలు చేద్దామని ముందుకొచ్చి బొక్క బోర్లా పడ్డ సెలబ్రిటీలకు మన భరతఖండంలో కొరతే లేదు. రండి రాజకీయాలు చేయండి అంటూ యువతకు పిలుపునిచ్చే పెద్ద తలకాయలే తమ తమ వారసుల్ని తప్పిస్తే ఇంకెవ్వరినీ రాజకీయాల్లోకి రానివ్వకుండా అడ్డం పడుతున్న ఆనవాళ్లు సైతం ఇక్కడే కనిపిస్తాయి. ఇంతకు ఏముందా రాజకీయంలో? ఒక్కసారి పొలిటీషియన్ వైపే నిలబడి ఆలోచిస్తే పోలా? పాదయాత్రలోళ్ళంతా యాక్సిలేటర్లు పట్టేసుకుని బరబరా తిప్పేస్తున్న ఈ సీజన్లో దేశం మొత్తం ఆపాద మస్తకం కదిలిపోతోందా? వీళ్ళిచ్చిన అచంచలమైన స్ఫూర్తితోనో మరెందుకో తెలీదు గాని చివరకు అభినవ గాంధీ, అన్నా హజారే కూడా ఈ ఒరవడికే సరెండర్ అయిపోయి నేను సైతం అంటూ కాళ్లకు కొత్త బూట్లు తొడుక్కుంటున్నారు. పాట్నాలోని గాంధీ మైదాన్ నుంచి చురికెత్తించడానికి సై అంటోంది అన్నా మార్క్ చైతన్య రథం. ఏకంగా 7.5 పాటు దేశాన్ని చుట్టుకొస్తానంటున్న ఈ బిగ్ బ్రదర్ టార్గెట్ కూడా అదే. బిగ్ ఫైట్ 2014. ఒక్కసారి హిస్టరీ పుస్తకాన్ని తిరగేద్దాం రండి. అవినీతి అక్రమాల మీద యుద్ధం చేసిన వాళ్ళంతా బాగా ఆయాసపడతారు, అలసిపోతారు. ఇంకాస్త ముందుకెళ్తే చరిత్రలో నిలిచిపోతారు. అంతే తప్ప ఎప్పటికీ లక్ష్యాన్ని గెలుచుకున్న దాఖలాలైతే లేవు. డైరెక్ట్ గా పెద్దన్నతోనే పెట్టుకున్న వికీలీక్స్ అసాంజే గాని, అతడి వరల్డ్ వైడ్ నెట్వర్క్ కానీ ఇప్పుడు ఎక్కడుందంటే ఏం చెప్పగలం? 1970s మన లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ చేసిన జనాందోళన్ అనబడే జన జాగృతి ఇప్పుడు ఎంతమందికి గుర్తుంటుంది? ఇప్పుడు ఈ కరుడుగట్టిన పోరాట యోధుడు ఫైర్ ఫైటర్ కేజ్రీవాల్ కున్న క్రేజ్ కూడా ఎప్పుడో ఒకప్పుడు ఎక్స్పైర్ అయ్యే తీరుతుందన్నది ఒక దిక్కుమాలిన మరియు దురదృష్టకరమైన సందేహం. ఇండియా అగేన్స్ట్ కరప్షన్. అవినీతి కుళ్ళుతో కంపు కొడుతున్న ఇండియాను గట్టున పడేయడం కోసం జెండా పట్టుకున్న ఉద్యమం పేరది. ఇండిపెండెంట్ ఇండియా ఎన్నెన్ని కుంభకోణాల్ని చవిచూసింది. ఎన్నేసి కోట్ల సైజులో జన ఖజానాకు కన్నం పడుతోందన్న లెక్కలు తీసి జనాన్ని జాగృతం చేయడం కోసం పుట్టింది. ఇందులోని వాలంటీర్స్ లో ఈ కేజ్రీవాల్ కూడా ఒకరు. లోక్పాల్ బిల్లు కోసం అన్నా హజారేతో కలిసి కూర్చున్న కేజ్రీవాల్ ఆ తర్వాత అతివాదిగా మారిపోయారా? రాజకీయాన్ని రాజకీయంతోనే ఓడగొడతానంటూ పార్టీ పెట్టడానికి ముందుకొచ్చేశాడు. సదరు గ్రౌండ్ వర్క్ లోనే భాగంగా ఈ కుళ్ళు కడిగే వరుస కార్యక్రమాలు. रॉबर्ट वधेरा जी ने 2007 से 2010 के बीच में 3 सालों के अंदर केवल 50 लाख रुपए से 300 करोड़ रुपए की प्रॉपर्टीज खरीदी हैं. केवल 50 लाख रुपए से 300 करोड़ की प्रॉपर्टीज उन्होंने खरीदी हैं. उनको डीएलएफ ने 65 करोड़ रुपए का अनसिक्योर्ड इंटरेस्ट फ्री लोन दिया. क्यों दिया? डीएलएफ को इससे क्या फायदा हुआ? ये एक सोचने वाली बात है. కొడితే శిక్షే కొట్టాలనుకున్నాడో ఏమో ఏనుగు కుంభస్థలానికే గురి పెట్టాడు. అందరూ అమ్మలగమ్మ మూలపుటమ్మగా కొలుస్తున్న సోనియమ్మను కాకుండా ఆమె గారి అల్లుడి గిల్లుడి మీదకే బాణమేసి భళా అనిపించుకున్నాడు. ఆ తర్వాత కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్, ఇప్పుడు అపోజిషన్ పార్టీ ప్రెసిడెంట్ గడ్కరీ. ఇంతవరకు బానే ఉంది. కాకపోతే ఈ కేజ్రీవాలుడి కొరడాలకు అసలు పదునే లేదన్నది ఇటువైపు నుంచి వినిపిస్తున్న వాదన. నితిన్ గడ్కరీ మీదొచ్చిన ఎలిగేషన్లే తీసుకోండి. అంతకుముందు ఖుర్షీద్ మీదకెక్కిన కేజ్రీవాల్ కూడా ఒక టీవీ ఛానల్ చేసుకున్న స్టింగ్ ఆపరేషన్ మీదనే డిపెండ్ అయిపోయారు. ఆరోపణల్ని సల్మాన్ ఖుర్షీద్ ఎదుర్కొంటున్న తీరు, కేంద్ర కేబినెట్ మొత్తం ముందుకొచ్చి అండగా నిలబడ్డం కేజ్రీవాల్ తోక ముడవడానికే దారితీసినట్లు కనిపిస్తాయి. 100 people are not going to decide the fate of this country. Every member of parliament has won by 20 lakh voters.
Parliament members are more responsible. These people are street the shouters, whom we will not consider as a person who can demand anybody's and everybody's resignation. One day they will face the heat. ఆఫ్టర్ ఆల్ 60 లక్షలు చిచి ఇదేం కుంభకోణం అంటూ ఒక కేంద్ర మంత్రి కాండ్రించి ఉమ్మేశారు కూడా. అవును మరి, లక్షల కోట్ల సైజున్న కోల్గేట్ల కహానీలే కంచికెళ్లిపోతున్న ఈ కాలంలో 60 లక్షలు మింగితే దానికి కుంభకోణం అని పేరు పెడితే అది ప్రభుత్వాలకే కదా అవమానం. लेकिन हम मानते हैं कि 71 लाख में कोई घपला सलमान खुर्शीद जैसे आदमी नहीं कर सकते. 71 लाख बड़ा छोटा अमाउंट है सेंट्रल मिनिस्टर के लिए. 71 करोड़ होता तो हम भी सीरियस होते. क्या उनको रिजाइन कर देना चाहिए? बिल्कुल नहीं करना चाहिए. దేశమంతా ఇంతటి ఆగమాగమం చేస్తున్న కేజ్రీవాల్ వెనక ఎంతమంది నడుస్తారు, రేపటి రోజున వీళ్లలో ఎంతమంది నిలకడగా ఉంటారు అన్న ప్రశ్నలు లేకపోలేదు. కేజ్రీవాల్ వెన్నుతట్టే పర్సనాలిటీల్లో 90% మంది కడుపు మండిన వాళ్లే కాదు, కడుపు నిండిన వాళ్లు కూడా ఉన్నారు. వీళ్లలో సాఫ్ట్వేర్ ఉద్యోగులే ఎక్కువనేది ఇంకో సంగతి. వీకెండ్లో వచ్చే ఆ 2 హాలిడేస్ లో మాత్రమే రోడ్ల మీద కనిపించే కేజ్రీవాల్ మూక తాము ప్రత్యేకంగా చేసే త్యాగాలేవీ లేవు కనుకనే ఇలా కమిట్మెంట్ కనబరుస్తున్నారా? వీళ్ళంతా ఓటు వెయ్యమని నీతి వాక్యాలు బోధించే వాళ్లే తప్ప పోలింగ్ బూత్ కెళ్లి ఓట్లేసే వాళ్ళు మాత్రం కాదు. మధ్యతరగతి మరియు దారిద్ర్య రేఖకు దిగువనున్న 80 కోట్ల మంది జనాభాకు అసలు ఈ కేజ్రీవాల్ అనే వ్యక్తి శుద్ధ అపరిచితుడు. అవినీతి అక్రమాల కంటే అహోరాత్రాలు ఆకలి గురించే ఆలోచించే వాళ్లకు కేజ్రీవాల్ గురించి కానీ అతని ఉద్యమం గురించి కానీ అస్సలు తెలియదన్నది నిజం కాదా? మహానగరాలు దాటి మారుమూల కుగ్రామాలు మురికివాడల లోపలి గుడిసెల దాకా పాకినప్పుడే ఏ ఉద్యమమైనా గెలిచేది నిలిచేది. కొందరి భాషలో అయితే కేజ్రీవాల్ ఇప్పుడు కొత్త బిచ్చగాడితో సమానం. సొగసైన సమాజం కోసం ఆరాటపడిపోయే కేజ్రీవాల్ లాంటి పోరాట యోధులందరికీ ఒక రకమైన దృష్టి లోపం ఉంటుందా? రాత్రికి రాత్రి అన్నీ మారిపోవాలి, తెల్లారే లోపలే మరో ప్రపంచం ఆవిష్కృతమైపోవాలనే ఆత్రమే తప్ప వీళ్ళకింకోటి ఏదీ కనిపించడం లేదన్నది వీళ్ల వెర్షన్. సగటు రాజకీయ నాయకుడికి కేజ్రీవాల్కు ఉండే పోలికల గురించి అటు సామాన్యుల్లోనూ ఇటు సైబర్ స్పేస్లోనూ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. తమకు తోచింది మాత్రమే న్యాయమని, అది మాత్రమే జరగాలని కోరుకోవడం కేజ్రీవాల్ అండ్ పార్టీ చిన్న పిల్లాళ్లలా మారం చేస్తున్నట్లుందని సెటైర్లు లేకపోలేదు. బాగా చదువుకున్నామన్న అహంభావం వల్ల కూడా వీళ్లలోని విశాల దృక్పథం చచ్చిపోతోందా? సాధ్యాల గురించిన నిర్మాణాత్మక యోచనే అక్కడ లేకపోయిందా అన్నది ఇంకో డౌట్. కేవలం తమ వైపు నుంచి మాత్రమే జరిగే ఈ ఆలోచన 3 కాళ్ల కుందేటి కథగా ఎందుకు అనుకోకూడదు?